సన్ రైజర్స్ హైదరాబాద్ కు తొలి క్వాలిఫైయర్ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే టైం వచ్చింది. ఇదే సీజన్లో కోల్కతా చేతిలో 2 సార్లు ఎదురైన పరాభవాలకు ఫైనల్ విజయంతో చెక్ పెట్టేందుకు సన్ రైజర్స్ సిద్ధమవుతోంది. నేడు చెపాక్ వేదికగా కోల్కతా హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ 17వ ఎడిషన్ టైటిల్ పోరు జరగనుంది. ఐపీఎల్ తుది పోరుకు సర్వం సిద్ధమైంది. గత 3 సీజన్స్ లో 2 సార్లు ఆఖరి ప్లేస్ లో నిలిచిన సన్ రైజర్స్ 2 ఏళ్లుగా 7వ స్థానంలో తమ ఫ్యాన్స్ ను ఏడ్పిస్తున్న కోల్కతా ఎలాగైనా గెలిచి టైటిల్ గెలవాలన్న కసితో ఉన్నాయి. ఈ 2 జట్లు ఈ సీజన్ లో ఫైనల్ చేరుతాయని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సంచలనాలు సృష్టిస్తూ ఇరు జట్లు ఫైనల్ కు దూసుకొచ్చాయి. రెండోసారి విజేతగా నిలవాలని సన్ రైజర్స్ చూస్తుంటే మరో కప్పుపై మూడోసారి కప్పుపై కోల్కతా కనేసింది. దీంతో సమసజ్జీవులపై పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సీజన్లో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లే ఫైనల్లో తలబడుతుండడాన్ని బట్టి ఫేవరెట్ ఎవరని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అయితే బ్యాటింగ్ లో సన్ రైజర్స్ దే కొంత పైచేయి. పైగా చివరగా క్వాలిఫైర్ 2 మ్యాచ్ ను చెన్నైలోనే ఆడి రాజస్థాన్ ఓడించడం సన్ రైజర్స్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ సీజన్ ఆరంభం నుంచి హైదరాబాద్ దూకుడుకు మారుపేరుగా ఉంటుంది. హెడ్ అభిషేక్ క్లాసన్లు త్రయం ప్రత్యర్థులను బెంబేలెత్తిచ్చేసింది. చివరి దశలో హైదరాబాద్ దూకుడు తగ్గిన బ్యాటింగ్ మాత్రం బలంగానే కనిపిస్తుంది. రాహుల్ త్రిపాఠి గత కొన్ని మ్యాచ్ల్లో అదిరే ప్రదర్శన చేయడం సానుకూల అంశం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. అయితే తుది పోరుకు సన్ రైజర్స్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ పోరులో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? కండిషన్స్ చూసుకున్నా లేకపోతే గత మ్యాచ్ చూసుకున్నా ఎస్ఆర్హెచ్కి ఈరోజు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం మన జరిగినటువంటి మ్యాచ్లో కూడా బౌలింగ్లో చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన ఎస్ఆర్హెచ్ కనపడింది. సో ఇవాళ ఎలా జరగబోతుంది మెయిన్ మ్యాచ్? ఎందుకంటే కేకేఆర్ని ఢీకొట్టడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టము. ఎందుకంటే గత 2 మ్యాచ్ల్లో కూడా పరాభవం పాలైంది ఎస్ఆర్హెచ్. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ మ్యాచ్లో గెలిచి తన సత్తా చాటాలనుకుంటుంది, టైటిల్ కూడా గెలుచుకోవాలని చూస్తున్న నేపథ్యంలో సో ఇప్పుడు మనతో పాటు పెద్ద ఎత్తున వీళ్ళందరూ యంగ్ క్రికెటర్స్ ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇవాళ మ్యాచ్ గురించి? ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి ప్రతి మ్యాచ్ని అబ్జర్వ్ చేశారు కాబట్టి ఎస్ఆర్హెచ్ సంబంధించినటువంటి మొత్తం టీంని అంతా చూశారు. తర్వాత కేకేఆర్ ప్రదర్శన కూడా చూశారు. ఇవాళ ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఏంటి ఎక్స్పెక్టేషను, ఎస్ఆర్హెచ్ బలాలేంటి, బలహీనతలు ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఈ యంగ్ క్రికెటర్స్ని అడిగి తెలుసుకుందాం. మెయిన్ మొన్న చూసారు కదా మ్యాచ్, ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాం, తర్వాత 170+ చేసాం. ఎందుకంటే చెపాక్ గ్రౌండ్లో 170+ అంటే ఇట్స్ గుడ్ స్కోర్. దాన్ని డిఫెండ్ చేయడంలో కూడా సక్సెస్ అయ్యారు. సో ఇవాళ కేకేఆర్ లాంటి స్ట్రాంగ్ టీంతో ఫైనల్కి ఉంటుంది కాబట్టి సో ఎలా ఉంటుంది ఏంటి ఇవాళ మనకు బాగా కలిసి వచ్చే అంశాలు ఏముంటాయి? ఇవాళ మనకు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నేను సరోజిని అకాడమీ స్టూడెంట్ని. ఇవాళ మనకు ఫైనల్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ ఉంది. ఇవాళ మనకు ఒక చాలా కీలకమైన మ్యాచ్ అవుతుంది. చెన్నై లాంటి పిచ్, అది అన్ఈవెన్ బౌండరీస్ ఉంటాయి. ఇంకా అది ఫీల్డ్, అది డ్యూ ఫ్యాక్టర్ వస్తుందా లేదా కూడా మనకి తెలియని ఫ్యాక్టర్ అది. అయితే బౌలింగ్ లేదా బ్యాటింగ్ తీసుకోవడం చాలా కష్టమైన నిర్ణయం అవుతుంది. కానీ మొన్న మ్యాచ్ చూసినట్టు మనకి స్పిన్నర్స్కి చాలా ఎఫెక్ట్ ఉంది. ఇంకా కేకేఆర్కి చాలా మంచి స్పిన్నర్స్ ఉన్నారు, లైక్ సునీల్ నారాయణ్, ఇంకా సూర్య శర్మ, వరుణ్ చక్రవర్తి లాంటి చాలా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. కాబట్టి ఇట్ వాస్ గోయింగ్ టు బి కీ ఫ్యాక్టర్ ఫర్ దెమ్. ఇంకా ఎస్ఆర్హెచ్లో ఈసారి మన బ్యాటింగ్ చాలా మంచిగా ఉంది కాబట్టి మన బ్యాటింగ్ ఈసారి మనకు మంచి స్టార్ట్ ఇస్తే, మనకు బౌలింగ్ డిఫెండ్ చేసుకోగలితే అప్పుడు మనకు కప్ మంది అంతే. సో మొన్న మ్యాచ్ మీరు చూసారు కదా, వరుణ్ చక్రవర్తి కానీ సునీల్ నారాయణ కానీ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి కూడా కారణం వాళ్ళ బౌలింగే. ఇవాళ ఎట్లా ఉండబోతుంది మ్యాచ్ మీ అనాలిసిస్ ప్రకారం? నాకు తెలిసినంత వరకు మీరు మొన్న మ్యాచ్ చూస్తే మాత్రం మ్యాచ్ అయిపోయిన తర్వాత కెవిన్ పీటర్సన్ ఒక మాట చెప్పాడు, ఇవాళ జరిగే మ్యాచ్ బ్లాక్ సాయిల్ మీద అవుతుంది, ఇట్స్ నాట్ లైక్ అ టిపికల్ చెన్నై పిచ్ బట్ ముంబై పిచ్ లాగా ఉండబోతుందని చెప్పాడు. సో నాకు తెలిసినంత వరకు ఇవాళ మ్యాచ్లో రన్స్ బాగా కొడతారు. అంతేకాకుండా ఇందాక మీరు అన్నట్టు ఎస్ఆర్హెచ్ మెయిన్ బలం అయితే ప్యాట్ కమిన్స్ అని నేను చెప్తాను.
ఎందుకంటే అతను లాస్ట్ 1 year నుంచి యాషెస్ కానివ్వండి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కానివ్వండి, 50 over వరల్డ్ కప్ కానివ్వండి, ఇప్పుడు IPL కానివ్వండి, లాస్ట్ ఇయర్ 10th ప్లేస్లో ఉన్న టీంని ఈసారి ఫైనల్స్కి తీసుకురావడం ఇట్స్ నాట్ ఎ జోక్. సో నాకు తెలిసినంత వరకు ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే మనం విన్ అవుతామని 100% నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కేకేఆర్లో ఓపెనింగ్ చూసాము, ఇప్పుడు ఎస్ఆర్హెచ్లో ఓపెనింగ్ చూస్తున్నాం. ఎస్ఆర్హెచ్లో ఓపెనింగ్ ఎవరు కనీసం ఫస్ట్ 5 hours ఆడిననుకో దాన్ని ఆపడానికి ఉండదు. కానీ అట్లాగే కేకేఆర్లో కూడా సునీల్ నారాయణ రెడ్డి విధ్వంసం చూస్తారు. ఎలా ఉంటుంది వాళ్ళ కాంపిటీషన్ చేస్తే? సార్ మనం ఇక్కడ చూసుకుంటే మన నార్మల్ మనకు ఓపెనర్స్ ట్రెవిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఉన్నాడు. ఇంకా ఇప్పుడు మిచెల్ స్టార్క్ ఒక మంచి రికార్డ్ ఉంది. అంటే నార్మల్గా ఏంటంటే హెడ్ని ఐ థింక్ 5 times 0 మీద అవుట్ చేశాడు. సో వాళ్ళకి అది ప్లస్ పాయింట్ కావచ్చు. అండ్ మనకు తెలిసిందే ఎస్ఆర్హెచ్ మనం చెప్పలేము, బికాజ్ వన్స్ వాళ్ళు ఒక్కొక్కసారి 260+ స్కోర్ చేస్తారు, ఒకసారి 200 లోపల స్కోర్ చేస్తారు. అండ్ మనం ప్రీవియస్ మ్యాచ్ చేసుకుంటే వాళ్ళు 175 కొట్టారు, బట్ దాన్ని సక్సెస్ఫుల్గా డిఫెండ్ కూడా చేసుకున్నారు. సో ప్యాట్ కమిన్స్ ఆ పిచ్ కండిషన్స్ చూసి నార్మల్గా ఒక్కోసారి బ్యాట్స్మెన్స్కి బౌలింగ్ ఇవ్వడం, లైక్ అభిషేక్ శర్మ మంచి స్పిన్నర్, మంచి ఆఫ్ స్పిన్నర్. సో ఆయనకు నార్మల్గా ఆయనకు బౌలింగ్ ఇవ్వడం, ఆయన 2 wickets తీసుకోవడం అనేది ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా ప్యాట్ కమిన్ క్యాప్టెన్షిపే నార్మల్గా చాలా బాగుంటుంది. అండ్ హీజ్ నార్మల్గా ఇద్దరు అంటే నార్మల్గా ఆస్ట్రేలియా తరపున మిచెల్ స్టార్క్ ఉన్నాడు, ఇటు మన తరపున ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. బోత్ ఆర్ ఆస్ట్రేలియన్స్ కాబట్టి సో ఈరోజు ఎస్ఆర్హెచ్ మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఏంటి ఈ రెండు టీంలో నీకు బాగా నచ్చిన ప్లేయర్ ఎవరు? నాకైతే అభిషేక్ శర్మ కరెంట్లీ. కొన్ని రీజన్స్ వచ్చినాయి. ఏంటంటే అభిషేక్ శర్మ ఒక డిస్ట్రక్టివ్ ఓపెనర్గా తయారైండు. మంచి ఒకవేళ అభిషేక్ శర్మ కానీ 8-10 overs దాకా ఉన్నాడంటే ఎస్ఆర్హెచ్ స్కోర్ కనీసం 170 క్రాస్ అయిపోతుంది ఈజీలీ. దాని తర్వాత కూడా మిడిల్ ఆర్డర్లో కూడా మనకి అంత స్టేబుల్ బ్యాట్స్మెన్ లేకపోయినా నితీష్ కానీ షాబాజ్ కానీ ఉన్నారు లాస్ట్లో ఫినిషింగ్ కోసం. నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు మిచెల్ స్టార్క్ ఒక మంచి ఇంపాక్ట్ ప్లేయర్ లేకుంటాడు కేకేఆర్కి. సో మీరు మొదటి నుంచి మ్యాచ్ చూస్తారు కదా, ఎందుకంటే మొన్న మ్యాచ్లో అనూహ్యంగా అభిషేక్ శర్మ కానీ వీళ్ళు బౌలింగ్ ఒక్కసారిగా టర్న్ అయిపోయింది మ్యాచ్, సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత. సో ఆ ఇంపాక్ట్ అనేది ఇవాళ కూడా ఎట్లా ఉండబోతుంది? మీరు ఒక్కటి గమనించాలంటే ఏ మ్యాచ్ అయినా ఒక మ్యాచ్లా తీసుకోవాలి. ఇది ఫైనల్. ఈ రోజు కనుక ఏ టీం అయితే పర్ఫామ్ చేస్తుందో వాళ్ళే గెలుస్తారు. సెకండ్ థింగ్, మీరు అన్నట్టు అభిషేక్ శర్మ చాలా బాగా ఆడాడు. ఒక్కటి ఏంటంటే కేకేఆర్ 2 సార్లు మన మీద గెలిచింది కాబట్టి వాళ్ళకు సైకాలజికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. మన సైడ్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ టీమ్ ఈజ్ ఓన్ బై ద తమిళ్ పీపుల్. సో అదొకటి ఏంటంటే ఆ క్రౌడ్ సపోర్ట్ మనకు ఉంటుంది. సో మన టీంలు ఎవరు చెప్పినా చెప్పకుండా ఒక్క బ్యాట్స్మెన్ కనుక 10 overs ఉండి ట్రావిస్ హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ ఉంటే స్కోర్ విల్ క్రాస్ 200. కాకుండా కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు అండ్ ప్యాట్ కమిన్స్ లీడర్షిప్ ఇస్ గుడ్. బట్ కేకేఆర్ ఏంటంటే వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లో బాగా ఆడుతున్నారు. బ్యాటింగు, ఫీల్డింగు, బౌలింగు అండ్ ఆల్ ద మ్యాచెస్ దే వన్. ఏది కూడా ఓడిపోలేదు, అందరు పర్ఫామ్ చేస్తున్నారు. దర్ నో దిస్ థింగ్ అన్నట్టు. అండ్ సో ఆటోమేటిక్గా నా లెక్క ప్రకారం అయితే కేకేఆర్ ఈజ్ హ్యావింగ్ అన్ అడ్వాంటేజ్ ఓవర్ ఎస్ఆర్హెచ్ 55-45 అనుకుంటున్నానండి. కానీ సేమ్ టైం ఏంటంటే ఈరోజు కనుక ఎస్ఆర్హెచ్ కానీ వాళ్ళు గేమ్ లిఫ్ట్ చేసి అవుట్ స్టాండింగ్ ఆడితే దెన్ వీఆర్ అన్బిటబుల్ సైడ్. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య భువనేశ్వర్ చూస్తున్నాం, ఒక మ్యాచ్లో చాలా అద్భుతంగా చేస్తున్నాడు, ఇంకో మ్యాచ్లో బాగా ఫెయిల్ అవుతున్నాడు. ఏంటంటే ఫస్ట్ ఓపెనింగ్ బౌలింగ్ వేస్తున్నాడు కాబట్టి తన అటాకింగ్ అని చేస్తే ఆ ప్రభావం అనేది మిగతా బౌలర్ల మీద పడుతుంది కదా. మీరు చెప్పింది చాలా మంచి ఒక మాట ఏంటంటే రానగారు మీరు చూడాల్సింది ఏంటంటే భువనేశ్వర్ కుమార్ కొన్ని ఆడుతున్నారు లేదు అంటే వాళ్ళు కావాలని అన్ని మ్యాచ్లు గెలవాలని చేస్తారు. కాకపోతే ఆ బ్యాట్స్మెన్ బాగా ఆడే వరకు మీరు ఫెయిల్ అని అనుకుంటారు. బట్ దర్ ఇస్ నో ఫెయిల్ ఇన్ క్రికెట్. ఒక మ్యాచ్ బాగా ఆడతారు, ఒక మ్యాచ్ బాగా ఆడారు. ఎండ్ ఆఫ్ ద డే లా ఆఫ్ యావరేజ్ చూస్తారు. ఎండ్ ఆఫ్ ద డే అతని ఎకానమీ ఎట్లా ఉంది, బౌలింగ్ ఎట్లా ఉంది, ఇది ఉంది. అతను బౌలింగ్లో 2-3 క్యాచెస్ కూడా డ్రాప్ అయ్యాయి. కానీ భువనేష్ కుమార్ మీరు అన్నట్టు కనుక అతను కనుక ఓపెనింగ్ కనుక మంచి బౌలింగ్ స్టార్ట్ చేస్తే మిగతా బౌలర్కు ఇన్స్పిరేషన్ లాగా ఉండి వాళ్ళు ఆటోమేటిక్గా పర్ఫామ్ చేస్తారని నా ఫీలింగ్ అన్నట్టు అట్లా. సో భువనేష్ కుమార్ విల్ పర్ఫామ్ టుడే. సో ఎందుకంటే ఇప్పుడు బ్యాటింగ్లో ఇప్పుడు గత IPL చూసాం మనం, గతంలో ఏమన్నట్టు 200 చేస్తే ఇట్స్ బిగ్ స్కోర్ అనేటోళ్ళు చాలా, అంటే 190+ అంటే ఈజీ మ్యాచ్ అనుకున్నారు. ఇప్పుడు 260, 270, 280 అయిపోయినా కూడా నార్మల్ స్కోర్ అయిపోతుంది. ఎట్లా చూస్తారు? మొత్తం హోల్ సినారియోనే మార్చేస్తుంది కదా ఎస్ఆర్హెచ్. యా, మీరు ఒకటి గమనించాలంటే 10 ఏళ్ళ కింద మీరు అన్నట్టు ఒకప్పుడు 13 overs 160 కొట్టి రిలాక్స్ అయిపోతుండే, అంటే 200 గెలిచాడు. ఇప్పుడు అట్లా కాదు. అందరూ మోస్ట్ ఆఫ్ టీమ్స్ ఏంటంటే దే ఇంప్రూవ్డ్ యువర్ గేమ్. లైక్ ఆర్ఆర్ టీమ్ ఉంది, వాళ్ళందరూ ఏంటంటే బేస్బాల్ టెక్నిక్ తీసుకున్నారు. దాంతో ఏమవుతుంది, హ్యూజ్ సిక్సెస్, మోర్ నెంబర్ ఆఫ్ సిక్సెస్, మోర్ బ్యాక్ లిఫ్ట్, వాళ్ళ వర్కౌట్స్ అంటే జనరల్గా 20 meters బౌలింగ్ వేయడము, బ్యాట్స్మెన్ బయటికి కొట్టడము, ఆ లెవెల్లో ఎస్ఆర్హెచ్ కూడా ప్రాక్టీస్ చేసింది కాబట్టి ఎక్కువ 6లు ఎక్కువ 4s ఉన్నాయి కాబట్టి టార్గెట్ ఇస్ క్రాసింగ్ 250, 260. బట్ అన్ని టీమ్స్ కూడా ప్రాక్టీస్ చేశాయి కాబట్టి వాళ్ళు వెనక హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఏ టీము ఏ ప్లేస్ ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు గెలుస్తారు.
సో మనమేమో మీరు ఓన్లీ స్కోర్స్ అని చూస్తున్నారు, కానీ వాళ్ళ ప్రిపరేషన్ 3 నెలల నుంచి 4 నెలల ముందు నుంచి 1 ఇయర్ నుంచి వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ ఫిట్నెస్, వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ స్పీడ్, వాళ్ళ పిక్చర్స్ రీడింగ్, వాళ్ళ హార్డ్ వర్క్ చూసి మళ్ళీ ఒకటేసారి 45 రోజుల్లో టీమ్ లాగా యూనిట్ లాగా ఉండి రావడం అనేది గొప్ప విషయం అన్నట్టు. అండ్ ప్యాట్ కమిన్స్ లీడర్షిప్ ఈజ్ ఆసమ్ అండి. అతను మన మ్యాచ్లో కూడా గాట్ గుడ్ రన్స్ ఆన్ ద బోర్డ్, దానివల్ల మ్యాచ్ గెలిచింది నా పర్సనల్ ఫీలింగ్ అన్నట్టు. సో ఎస్ఆర్హెచ్ హ్యావింగ్ ఫుల్ అడ్వాంటేజ్ టు విన్ దిస్ టోర్నమెంట్. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక మ్యాచ్ లా చూడాలి, మ్యాచ్ని ఎంజాయ్ చేయాలి. ఎవరు గెలిచినా కూడా మంచి టీంని ఎంకరేజ్ చేయాలి, మంచి బ్యాట్స్మెన్ ఎంకరేజ్ చేయాలి, మంచి బౌలర్స్ ఎంకరేజ్ చేయాలి. బట్ నాట్ లైక్ టేకింగ్ ఆల్ దోస్ థింగ్స్ అని నా ఫీలింగ్ అండి. నీ పేరేం పేరు చిన్నడా? శశాంక్. ఏంటి ఇవాళ కేకేఆర్ ఇటు ఎస్ఆర్హెచ్, ఎవరు నీ ఫేవరెట్ ప్లేయరు? సన్ రైజర్స్ హైదరాబాద్. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి చెప్తున్నాను. సన్ రైజర్స్ డిఫరెన్స్గా విన్ అయినా పోతుంది. ఎందుకు నీ దాంట్లో బాగా నచ్చిన ప్లేయర్ ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నావు? హెడ్. హెడ్ బ్యాటింగ్ అంటే బాగా ఇష్టమా? ఎస్. అవునా? నీకురా? హలో, మై నేమ్ ఈస్ సాత్విక్. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ సరోజిని క్రికెట్ అకాడమీ. నౌ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ద ఫామ్ ఆఫ్ ది బ్యాట్స్మెన్. ఎట్లా అయితే ఫీల్డింగ్ ఫామ్ ఉందో అట్లాగే బ్యాటింగ్ ఫామ్ ఎస్ఆర్హెచ్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానిలో దినేష్ కార్తిక్ని బ్యాటింగ్లో అవుట్ ఆఫ్ ఫామ్లో ఉండడం వల్ల 13th ఓవర్ లాస్ట్ బాల్లో బోల్డ్ అయ్యాడు. అదే కొంచెం ఫీల్డింగ్లో ఉన్నంత ఫామ్ని బ్యాటింగ్లో ఉంచి మెయింటైన్ చేస్తే ఈ మ్యాచ్లో కంపల్సరీ కప్పు ఎస్ఆర్హెచ్. అవునా? ఏంటి నీకు నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? దినేష్ కార్తిక్. ఓకే. ఈ రెండు టీములు ఎవరు అంటే ఎస్ఆర్హెచ్లో కానీ కేకేఆర్లో కానీ? కేకేఆర్లో నాకు ఎవరు లేరు. సరే, నీ పేరేం పిలిచినాడు? రిత్విక్. రిత్విక్, ఇప్పుడు మొన్న బౌలింగ్ చూసావు కదా, నటరాజన్ కానీ, షాబాజ్ కానీ, అభిషేక్ శర్మ కానీ, వీళ్ళ ముగ్గురులో బాగా నచ్చింది ఎవరిది అప్పుడు మొన్న? షాబాజా బాగా వేసాడు. ఎట్లా ఇవాళ మ్యాచ్ ఎట్లా ఉంటుంది బౌలింగ్ గురించి? ఈరోజు మ్యాచ్ అయితే అభిషేక్ శర్మ ఇస్తాడు. అవునా? ప్యాట్ కుమిన్స్ కూడా. అవునా? ఇద్దరు బాగా ఆడతారు అనుకుంటున్నా. ఓకే. సో మీరు ఫైనల్గా చెప్పండి, నైట్ అంతా వర్షం పడింది, నేను దాదాపు 3 hours ఏకంగా కేకేఆర్ ప్రాక్టీస్ సెషన్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఆ ప్రభావం ఇవాళ ఇట్లా ఉండబోతుంది, ఎందుకంటే బాగా డ్యూ కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడే మా పిల్లలు చెప్పినట్టు డ్యూ ఫ్యాక్టర్ ఉంది, బాల్ ఆగి వస్తుంది. మీరు ఒకటైతే ప్రాక్టీస్ సెషన్ క్యాన్సిల్ అయితే మీరు చూస్తున్నారు, కానీ చాలామంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఏం చేస్తారంటారు అన్నగారు, వాళ్ళు పోయి లోపల వర్కౌట్, జిమ్, ఫ్లెక్సిబిలిటీ, నాకింగ్, ఇండోర్ నెట్స్లో చేస్తారు. మనకేమో సెషన్ క్యాన్సిల్ అయిందంటారు, కానీ టాప్ ప్లేయర్స్ ఉండరు. వాళ్ళు ఎక్కడో దగ్గర పక్కన పోయి మల్టీ జిమ్లో వర్కౌట్ చేస్తారు, ఇండోర్ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తారు. సో ఈ డ్యూ వాన పడ్డా కూడా ఏంటంటే 2 టీంలకు సమానం, అది పిచ్ అనేది 2 టీంలకు సమానం. సో ఫైనల్గా ఇవాళ రేషియో ఎలా ఉండబోతుంది చెప్పండి? నాకు కేకేఆర్ 55 అంటే 45 ఎస్ఆర్హెచ్ అని నేను అనుకుంటున్నాను అండి. ఆల్రౌండర్స్ ఉన్నారు కదా, ఆల్రౌండర్స్ ఉన్నారు, దట్ పర్ఫార్మింగ్ అవుట్స్టాండింగ్ అండి. మన దగ్గర ఏమో ఒక మ్యాచ్ ట్రైవిడ్ సైడ్ పర్ఫార్మ్ చేసి 2 మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. సో ఆన్ యావరేజ్ చూస్తే ఐఎమ్ ఫేవరింగ్ కేకేఆర్ ఫర్ 55 to 45 అండి. సో ఇదే చెప్తున్నారు, ఎందుకంటే ఒక్కసారి కానీ ఓపెనర్స్ కానీ స్టార్ట్ చేశారనుకో, ట్రావిస్ హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ, వాళ్ళకు 5 hours ఆగారంటే కంపల్సరీగా భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఎట్లాగా ఆ పిచ్ మీద బౌలర్స్కి మంచి అనుభవం ఉంది కాబట్టి నటరాజన్ ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ ఉన్నారు, అలాగే స్పిన్నర్స్ కూడా ఇప్పుడు సక్సెస్ అవుతున్నారు నేపథ్యంలో సేమ్ స్ట్రాటజీ కానీ ఇవాళ కూడా ప్లే చేస్తే ఈసారి ఎస్ఆర్హెచ్ టైటిల్ గెలవడం చాలా ఈజీ అనేది కూడా యంగ్ క్రికెటర్స్ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రానా.